ये మొత్తం నైట్ వ్యూ తిరుపతిది. गली में अब पकड़ता हूँ प्लेन में. హే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో మేమైతే ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం. సో ఇవన్నీ మా లగేజ్. సో గైస్ మేము వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్: రవితేజ, ఉపేందర్, ప్రేమ్, బ్రో, అండ్ దిస్ ఈజ్ మై బ్రో చిన్న. సో గైస్ ఇదే మా కార్, దీంట్లోనే మేము వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ మమ్మీ అక్కడ ఉంది, అక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ దాకా వచ్చింది మమ్మీ పంపించడానికి మాకు. సో గైస్ ద వెయిట్ ఈజ్ ఓవర్. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. హాయ్ చెప్పుర్రా అందరు. సో గైస్ పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఎన్ని లీటర్స్ అంటే 37 లీటర్స్, 4300 రూపీస్. సో గైస్ మేమైతే ఇప్పుడు ఫస్ట్ స్టాప్ తీసుకున్నాం కిరాణా ఐటమ్స్ తీసుకోనికే. సో ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. సో గైస్ ఇప్పుడు దాకా నేను బార్డర్ క్రాస్ అయినాం. బార్డర్ క్రాస్ అయ్యి ఒక 5-10 కిలోమీటర్స్ కర్నూలులో వచ్చేసినాం. సో మాల్ రైస్ కుక్ చేస్తారు. ఇతనే మాస్టర్, మిగతా అందరు వాళ్ళ అసిస్టెంట్ మాస్టర్ అండ్ హెల్పర్స్ అందరు ఆకలితో ఉన్నారు గైస్. సో అందుకోసమే వీళ్ళు క్రేజీ రోల్స్ తింటారు, కుర్కురే. ట్రిప్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 3-4 అవర్స్ అవుతుంది. బ్రేక్ తీసుకున్నాం. అంతలోపే వీళ్ళు ఫోన్లు పట్టుకోరు. సో ఈయన ఇక్కడ సెకండ్ పర్సన్ అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్. సో నైట్ కదా, కెమెరా అంతా ఫోకస్ చేస్తలేదు. 3 ఫోన్లు, ఇండివిజువల్ లొకేషన్స్, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడుతారు. ఇక్కడ రైస్ ఫైనల్ అయిపోయింది కుకింగ్. సో గైస్ డిన్నర్లో చట్నీ విత్ రోటీ. అందరు స్టాండింగ్ పొజిషన్ ఉన్నది తింటారు అందరు. సో గైస్ తిరుపతి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది రిమైనింగ్. సో ఒక పెట్రోల్ పంప్లో ఆగినాం, రెస్ట్ తీసుకుంటారు మా వాళ్ళు. సో మేము టైం 12 అవుతుంది. సో మేము చాయ్ తాగడానికి వెళ్తున్నాం. టీ స్టాల్ సర్చ్ చేయాలి ఎక్కడ ఉందో ఇప్పుడు. సో చూపిస్తా. ఇద్దరు ఇక్కడ పడుకోరు, ఈయన ఒకడు అక్కడ, ఇంకొకడు వాటర్ తాగడానికి వెళ్ళింది. సో నేను ఒకడు, ఇంకా ఇద్దరు అక్కడ పడుకో. కెమెరా నైట్ కదా అంత ఫోకస్ చేస్తలేదు. సో గైస్ ఫైనలీ టైం మార్నింగ్ వచ్చేసి 5 అవుతుంది. సో తిరుమల రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయి రూమ్ తీసుకున్నాం. ఇదే మా రూమ్, నార్మల్గా యావరేజ్. హే గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే. నేను నైట్ వచ్చి రూమ్లో ఉన్నాం, ఇక రెస్ట్ తీసుకున్నాం. దర్శనం ఈరోజు ఈవినింగ్ కాదు, నైట్ 10:30కి ఉంది దర్శనం. సో ఇది మా రూమ్ టూర్ ఇస్తా చూడండి. సో ఇదే చిన్న రూమ్, సింపుల్గా తీసుకున్నాం, అంత ఎక్స్పెన్సివ్గా ఏమి తీసుకోకుండా. బయట వ్యూ మాత్రం ఇలా ఉంది, చూపిస్తాను. ఇది బయట మా రూమ్ నుంచి వ్యూ. ముంగలో ముగ్గురు ఉన్నారు గైస్. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో ఇంకొక రూమ్ తీసుకున్నాం. 2 రూమ్స్ తీసుకున్నాం. దాంట్లో ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. ఒక రూమ్లో 4 మెంబర్స్, ఇంకో రూమ్లో 3 మెంబర్స్.
సో గైస్ మేమైతే లూడో ఆడుతున్నాం, టైంపాస్ అయితే లేదు, దర్శనంకి ఇంకా టైం ఉంది కాబట్టి. సో ముగ్గురం ఆడుతున్నాం, ఉపేందర్, ప్రేమ్, నేను. సో ఎవరు ఓడిపోతే వాళ్ళకి 2 లీటర్ థమ్స్అప్ ఇప్పియాలి, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 2 లీటర్ థమ్స్అప్ ఇప్పియాలి. ఇదే మా ఛాలెంజ్. సో గైస్ 206 వీళ్ళ రూమ్, మా రూమ్ ఇక్కడ నుంచి పైకి. గైస్ ఇప్పుడు ఫోన్లోనే బిజీ. 304. వాళ్ళు అక్కడ కుక్ చేస్తారు గైస్, వీళ్ళు ఇక్కడ పడుకోరు, ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. రిమైనింగ్ 4 మెంబర్స్ మేము కుకింగ్ చేస్తున్నాం. సో గైస్ ఉప్మా రెడీ అయిపోయింది, అందరు తింటారు. ఇలా కూర్చొని తినమంటే వాళ్ళు అక్కడనే నిల్చొని తింటారు. సో గైస్ తిన్నాం, ఇప్పుడు మా రూమ్లోకి మేము వచ్చేస్తున్నాం. మా ముగ్గురిది ఈ రూమ్, వాళ్ళ నలుగురిది కింది రూమ్. ఛాలెంజ్ ఓడిపోయిండు, థమ్స్అప్ తెప్పిమంటే తెప్పిస్తలేడు. సీ గైస్ వెదర్ ఇప్పుడు కూల్గా ఉంది, వర్షం పడేటట్టు ఉంది, మబ్బులు అవుతున్నాయి. మార్నింగ్ అయితే చాలా ఎండ కొట్టింది. ఓడిపోయినా అని తీసుకోకుండా మాత్రం తప్పుకోలేదు. సో గైస్ ఫైనల్లీ థమ్స్అప్. సో గైస్ లూడో ఛాలెంజ్ ఓడిపోయిండు, సో 2 థమ్స్అప్ ఇప్పించింది ఛాలెంజ్లో అన్నట్టే. షాప్లో సో గైస్ సెకండ్ క్యూలో తిరుపతిలో అవుతుంది. ఫ్యూల్ 26 అయిపోయింది, ఎంత దాకా వస్తుందో చూడాలి ఇక. సో గైస్ టోటల్ వచ్చేసి 4409 వచ్చింది. సో గైస్ ఫైనల్లీ కమాన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గైస్ మా ముంగలైతే కార్లు ఉన్నాయి, లైన్ ఉంది పెద్దగా, అటు సైడ్ కూడా లైన్స్ ఉన్నాయి మొత్తం. సో ఇది వ్యూ ఇక్కడ నుంచి. సో గైస్ ఇది మొత్తం లగేజ్ చెకింగ్ సెక్షన్. వీళ్ళు ఇక్కడ మొత్తం అందరు వీడియోస్, స్నాప్స్ అవన్నీ తీసుకుంటారు వీళ్ళందరూ. సో మేమైతే ఇక్కడ నుంచి దర్శనం స్టార్ట్ అవుతున్నాం. ఘాట్ సెక్షన్లో మా బ్రో అయితే డ్రైవింగ్ ప్రొఫెషనల్గా చేస్తుంది కాబట్టి అందరు సేఫ్టీగా గ్రాబ్ హ్యాండిల్స్ పట్టుకోరు, అందరు. ఈయన పట్టుకోమంటే పట్టుకుంటలేడు. गली में अब पकड़ता हूँ प्लेन में. ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాం, ఇప్పుడు స్నానం చేసుకొని దర్శనంకి వెళ్తున్నాం. షర్ట్, పంచ, ఇన్నర్స్, ఇంకా స్పెషల్ దర్శనం టోకన్స్ ప్రింట్ ఆఫ్ తీసుకుంటున్నాం. మేమైతే రెడీ అయిపోయినాం దర్శనంకి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం అందరం. సో ఈయన అవుట్ఫిట్. సో నేనైతే సేమ్ బ్లూ కలర్ షర్ట్ ఇంకా పంచా. సో ఇక్కడ ఈయనకు పంచా కట్టుకోవడం రాదు, సో పంచా కట్టిస్తున్నాం. సో గైస్ మేమైతే అన్నప్రసాదంకి వెళ్తున్నాం. సో మేము 5 వెళ్తున్నాం, ఇద్దరు రాలేరు, కార్లోనే కూర్చున్నారు. ఎందుకంటే కార్ పార్కింగ్ ఇష్యూ ఉంది, ఎప్పుడు తీయమంటారో తెలియదు. సో అందుకోసం వాళ్ళిద్దరిని కార్ పార్కింగ్ కోసం, కార్ తీయడం కోసం ఉంచుకున్నాం అక్కడనే. వీళ్ళిద్దరు చేతిలో పడుకున్నారు, నేను కూడా చేతిలోనే పడుకున్నా. బాబు అయితే పంచ పడుకున్నా పైన, ఎందుకంటే వర్షం పడుతుంది గైస్, తడిచిపోతుంది కింద. ఈయనదైతే పాయింట్ షర్ట్. సో గైస్ అందరు కూర్చోరు. అక్కడ ఆదిత్య, పక్కన రవితేజ, బావ, ప్రేమ్, ఇక్కడ నేను. సో 5 మెంబర్స్ కూర్చున్నాం ఇక్కడ అన్నప్రసాదం తినడానికి. సో మా మమ్మల్ని అరేంజ్ చేసేది చట్నీ, గడ్డకర్రీ, గ్లాస్, స్వీట్. అన్నప్రసాదం అయిపోయింది, ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. తిన్నాక వాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు 300 టోకన్ లైన్లో వెళ్ళాలి ఇక మేము. సో గైస్ మాదైతే దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతారు. మాకు దర్శనం జస్ట్ 2.5 అవర్స్లోనే అయిపోయింది, 2.5 అవర్స్లో. ఇక్కడ ఫొటోస్ దిగుతారు వీళ్ళందరూ. వైబ్ ఎంజాయ్ చేయండి గైస్. కొద్దిగా సినిమాటిక్స్ ఎంజాయ్ చేయండి గైస్.
తీసుకొని కార్లో పెట్టుకున్నాం. సో ఈచ్ పర్సన్కి 4 లడ్డూసే ఇస్తారు. క్రౌడ్ ఎక్కువ కాబట్టి ఈచ్ పర్సన్కి 4 లడ్డూసే ఇస్తారు, ఎక్కువ ఇస్తలేరు. ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగినాం. ఇక కారు ముంగలు ఉంది, ఇక కార్ దగ్గర వెళ్ళాలి ఇప్పుడు. ఇది మొత్తం నైట్ వ్యూ తిరుపతిది. సో గైస్ ఫైనల్లీ మేమైతే రూమ్కి వచ్చేసినాం. దర్శనం అయిపోయింది మంచిగానే. సో రిమైనింగ్ మెంబర్స్ కింద పడుకోరు. ఇక్కడ 3 మెంబర్స్ మేము, రిమైనింగ్ వాళ్ళు 3 మెంబర్స్ కింద ఇంకో ఫ్లోర్లో పడుకోరు, ఇంకో రూమ్లో. సో బై గైస్.